ఉన్నా, ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎన్ని మందిరాలకు వెళ్ళినా, ఎంత పెద్ద బోధ విన్నా దేవుని పట్ల ఆలోచించాడు. ఆయన సమయం ఇంకా రాలేదంటే నేనేదో అపహాసం జరుగుతుంది కాబట్టి ఆయన హృదయాలోచన కలిగిన వాడు. అపహాసం నీలో ఉన్నట్టయితే దేవుని కార్యం చదివించాడు. దేవుని పట్ల నీ కార్యం చేయలేడు. ఏ వాక్యం చూడండి, బైబిల్ ఈ చివరి నుంచి చివరి దాకా ఒక వాక్యం ప్రారంభిస్తే ముగింపు వరకు ఆ వాక్యం కంటిన్యూ అవుతుంది. కానీ ఈ మార్క్స్ వార్త 5వ అధ్యాయంలో 10 వచనాల మధ్యలో ఈ యాయూరు అనబడిన వారి యొక్క మాట ఆలోచన లేదు. ఎందుకంటే యాయూరు హృదయంలో కన్నీరు ఉంది, కానీ మనసులో కూడా అపవాసం నుంచి బయటికి రాలేదు. అందుకని యాయూరు తీసి పక్కన పెట్టేశాడు. ఈరోజు ఎవరైనా ఉన్నారు అటువంటి వాళ్ళు, కార్యం ఇంకా జరగట్లేదు, వారాలు గడిచిపోతుంది, నెలలు జరిగిపోతుంది, నా జీవితం స్పాయిల్ అయిపోతుంది. ఉన్నారు అటువంటి వాళ్ళు ఎవరైనా కూడా దేవుని వాక్యం చెల్లిస్తాం. ఎక్కడ ఉందని అడిగాడు. అదిగా వాళ్ళు చెప్పారు కదా, ఇందాక చనిపోయిందని చెప్పి మనసు మీద పని పెడితే చేయి పట్టుకున్నాడు. ఏం పట్టుకున్నాడు? ఏంటండి? చేయి పట్టుకొని తన తాకుని అని ఆమెతో చెప్పగా, ఆ మాటకు చిన్నదానా లెమ్మని నీతో చెప్తున్న సతులు కొట్టండి. ఆ మాట చెప్పగానే ఆ చిన్న వేసుకు నిలబడదు. అయితే నమ్ముతో ఆ వాక్యాన్ని, దాని నిజం నాలో అపహాసం అంటే దేవుడి కార్యం ఆగిపోతుంది. నేను దాన్ని నాలో దేవుడికి ఇష్టమైన ఏదైనా ఉండైతే నేను దాన్ని విడిచిపెట్టాను. రోజు పర్వాలేదు వచ్చిన వాక్యం సరే మా జీవితాలు మా నుంచి మా అపహాసం ఉండడాన్ని తప్పించండి. ప్రార్థిస్తున్నాను. Amen.